చదివింది ఆయుర్వేదం, చేస్తున్నది మాత్రం అలోపతి వైద్యం. మెడలో స్టెథోస్కోప్ వేసుకుని నాడి పట్టుకుని డాక్టర్లుగా బిల్డప్ ఇస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు కొందరు శంకర్ దాదా ఎంబీబీఎస్లు. తెలంగాణలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి అర్హత లేకున్నా డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. ట్రీట్మెంట్ పేరుతో రోగుల నుంచి కాసులు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పలు హాస్పిటల్స్ లో తరచూ వైద్యం వికటించి రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఘటనలతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దవాఖానాలు, క్లినిక్లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ కానీ ఇతర అర్హతలు కానీ లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించారు. కొంతమంది నకిలీ సర్టిఫికేట్ సృష్టించి క్లినిక్లు నడుపుతున్నారు. కొంతమంది గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్స్ కొనుక్కొని డాక్టర్లుగా హాస్పిటల్సే పెడుతున్నారు. మెడికల్ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండా మందులను అమ్ముతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు నకిలీ వైద్యులు. ఆక్యుపెంచర్, కేరళ హెర్బల్, ఆయుర్వేదం వంటి పేర్లతో జనాల జేబులు లూటీ చేస్తున్నారు. ఈ తతంగం అంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతోంది అనుకుంటే పొరపాటే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల నడిబొడ్డులో నిత్యం జరుగుతోన్న దందా ఇది. ఎంబీబీఎస్ నుంచి మొదలు పెడితే స్పెషలిస్టు వైద్యుల వరకు వీరందరికీ సమాంతరంగా నకిలీ డాక్టర్లు హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నారు. వీరిపై ఆరోపణలు వచ్చిన వెంటనే మకాం మార్చేస్తున్నారు. ఓ చోట నుంచి మరో చోటికి షిఫ్ట్ అయిపోతారు. వేరే చోటికి వెళ్లాక బోర్డులు తిప్పేస్తూ యథేచ్ఛగా తప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. అలాగే ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నారంటే చాలు, క్షణాల్లో వీరికి సమాచారం చేరిపోతూ ఉండడం విశేషం. వాస్తవానికి ఓ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటే అందుకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకోవాలి. ఒకవేళ అనుమతి లేకుండా ఏర్పాటయ్యే హాస్పిటల్స్కైనా కొన్ని నెలల సమయం పడుతుంది. హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాతైనా అక్కడున్న వైద్యారోగ్య శాఖకు సమాచారం వెళ్తుంది. వెంటనే రంగంలోకి దిగి గుర్తింపు లేని దవాఖానాలకు తాళం వేస్తే నకిలీల బెడద వదులుతుంది. కానీ అలా కాకుండా అనుమతి లేని దవాఖానాల అక్రమాలను, ఆగడాలను ఉపేక్షిస్తూనే ఉంటారు. ఏదైనా ఘటన జరిగితే తప్ప అధికారులు ఆఫీసులో నుంచి కాలు బయట పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో బస్తీలు, మురికివాడలను లక్ష్యంగా చేసుకుని నకిలీలు క్లినిక్లు పెడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఫీజులు 500 నుంచి 1500 రూపాయల వరకు ఉంటే నకిలీ వైద్యులు 50 రూపాయల నుంచి 200 వరకు వసూలు చేస్తూ ఉండడంతో ఎక్కువ మంది పేదలు వీరి దగ్గరకు వెళ్తున్నారు. ఉదాహరణకి ఈ నెల 8న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి. అలోపతి వైద్యం చేస్తున్న 2 నకిలీ డాక్టర్లు అలోపతి మందులు రాస్తున్న మరో ఆయుర్వేదిక్ డాక్టర్ని పట్టుకున్నారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ని సీజ్ చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న వీరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య మండలి అధికారులు కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య, డ్రగ్ కంట్రోల్, ఆయుష్ కౌన్సిల్కి సిఫార్సు చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే భాగవతం ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వచ్చిందని చెప్పేసి మనం పోతే ప్రతి ఒక్కటి స్కానింగ్ అని, బ్లడ్ టెస్ట్లు అని ఇవే రాస్తారు మొత్తము. అసలు పోవాలంటే కూడా సామాన్యులు భయపడుతున్నారు. ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పుడు చిన్నగా మనకు మోకాలు వస్తుందంటే ఎక్స్రేల కాడికి స్టార్ట్ చేసి మొత్తం కూడా అన్లే ఉండాల్సి వస్తుంది. ఇక కంప్లీట్గా అవన్నీ మొత్తం పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దోచుకోవడం ఎక్కువైపోయింది. మొత్తం అన్ని నకిలీ డాక్టర్లను, నకిలీ హాస్పిటల్ని కూడా తొలగించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మనం ఈ సంగారెడ్డి జిల్లాలో చూసినట్టయితే చాలా హాస్పిటళ్ళు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నాయి. మా లెక్క ప్రకారము 548 ప్రైవేట్ హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి. ఏ గల్లీలో చూసినా పొద్దున్నే లేస్తే ఏదో ఓపెనింగ్, కొత్త హాస్పిటల్ ఓపెన్ జరుగుతుంది. ఆర్ఎంపీ అయినా సరే క్లినిక్ ఓపెన్ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్ అయినా క్లినిక్ ఓపెన్ చేస్తున్నాడు. చూస్తే వాళ్ళ బోర్డులు మాత్రం ఎండిఎఫ్ఆర్ఎస్, ఆర్ఎంపీ అని అవి రాసినాయి, కానీ ఎక్కడ కూడా మనకు చికిత్స అనేది కరెక్ట్గా దొరకట్లేదు. సంగారెడ్డి జిల్లాలో వీధి వీధిన పుట్టగొడుగులా వెలుస్తున్న ల్యాబ్లు
మొన్న గతంలో రీసెంట్గా నేను జ్వరం వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళాను. చూసి టెస్టులు రాసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ చిన్న జ్వరంకి విపరీతమైన అన్ని రకాల టెస్టులు రాశారు. మెడిసిన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ల్యాబ్లలో కూడా అసలు టెక్నీషియన్లు వాళ్ళకి ఏం డిగ్రీ ఉన్నదా ఏది చిన్న చిన్న MLDలు కూడా చేసేసి. నిజామాబాద్ జిల్లాలో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు నకిలీ వైద్యులు. ప్రథమ చికిత్సకు పరిమితం కావాల్సిన డాక్టర్లు మాదిరి చికిత్స చేస్తూ ఉన్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్ఎంపీ ఇచ్చిన గర్భస్రావ మాత్ర వేసుకుని ఓ యువతి ప్రాణం కోల్పోయింది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల తెలంగాణ వైద్య మండలి బృందం పలు క్లినిక్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. MBBS డాక్టర్ల ఆర్ఎంపీలు, PMPలు చికిత్స చేయడం, పూర్తి అవగాహన లేకుండా మెడిసిన్స్ ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ల అవతారమెత్తి ఆసుపత్రులు నిర్వహించడం గుర్తించి కేసులు పెట్టారు. అయినా సరే ఆర్ఎంపీలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. మాక్లూర్ మండలం కల్లెడకు చెందిన యువతికి మెండోరా మండలం సావెల్కు చెందిన ఓ ఆర్ఎంపీ ఇచ్చిన గర్భస్రావం మాత్ర వికటించింది. ఆర్ఎంపీ ఇచ్చిన మాత్ర వేసుకుని యువతి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు. ఒక నకిలీ వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ అనే పేరు చెప్పుకున్న హరికృష్ణ అనే వ్యక్తిని రేంజర్ల గ్రామం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. గర్భస్రావం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు. కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది. ఆమెకు మొత్తం గర్భస్రావం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ పడి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4,000 మంది PMPలు, ఆర్ఎంపీలు ఉన్నారని అంచనా. ఒకప్పుడు మండలానికి 5-6 PMPలుండగా ప్రస్తుతం వారి సంఖ్య 60కి పైగా చేరింది. కోవిడ్ తర్వాత వ్యాధులు పెరగడంతో పుట్టగొడుగుల్లా క్లినిక్లు తెరిచి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో అధిక డోస్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ వినియోగించడంతో 2 చిన్నారులు మృతి చెందారు. ఎల్లారెడ్డిలో ఆర్ఎంపీ ఇచ్చిన హైడోస్ ఇంజెక్షన్ కు ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. మోకాళ్ళ నొప్పి ఉంది. అయితే దానివల్ల ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ దగ్గరికి వెళ్ళేసరికి అయినా నేను ట్రీట్మెంట్ చేస్తా తగ్గిపోతాయి అని చెప్పిండు. మొత్తం ఉబ్బిపోయినా మళ్ళీ బుగ్గలు వచ్చినాయి, ఇన్ఫెక్షన్ అయింది, బ్లడ్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ గ్యారంటీ కూడా ఇవ్వలేరు నాకు. ఇంకా ఎట్లనో బతికి సావు అంచుల దాకా పోయి బతికి బయటపడినా. వచ్చిన తర్వాత అడిగితే నేను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి పారిపోయిండు. వైద్య మండలి తనిఖీలు, కేసులు నమోదుపై PMP అసోసియేషన్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జడిబుట్టి చేసే వాళ్ళు ఉన్నారు, అనవసరమైన ఆపరేషన్ చేసే వాళ్ళను, అలాంటి వాళ్ళని దాడి చేయండి. మా PMP నర్సింగ్ హోమ్స్ వాళ్ళని నడిపిస్తే దాడి చేయండి. కానీ చిన్న చిన్న వైద్యం చేసుకుంటూ విలేజ్లలో వారి వైద్యంతో కొంతమంది నయమవుతున్నది, వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ దాడులను మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఆర్ఎంపీ, PMPలు పరిధి దాటి వైద్య చికిత్స చేస్తున్నారని తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై NMC చట్టం 3454 ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామన్నారు. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గత 10 ఏళ్ళుగా మేము రైడ్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్ ప్రతి వారానికి ఒకటి 10 రోజులకు ఒకసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు. అనేక సంఘటనలు, అనేక డెత్స్ అనేవి ఒక నకిలీ వైద్యుల జరుగుతున్నాయి. కాబట్టి నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ NMC చట్టం ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతున్నాం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో చాలా మంది నకిలీ వైద్యులు తప్పించుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారి భరతం పట్టాలని స్థానికులు కోరుతున్నారు.